రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పేరు మీద ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెల లోపలనే దీన్ని డిఎస్సిని తొలి సంతకం చేసి ఖచ్చితంగా ఈ జిల్లాలో టీచర్ల పోస్టులు రాష్ట్రంలో అన్ని భర్తీ చేస్తామన్నారు. కానీ వీళ్ళు వచ్చి 10 నెలలు పూర్తవుతుంది, కానీ 10 అడుగులు కూడా డిఎస్సి విషయంలో ముందుకు పోయిన పరిస్థితి లేదు. అదిగో అంటాడు, ఇదిగో అంటాడు, ఎక్కడ వచ్చినట్టు పరిస్థితి లేదు. కానీ నిరుద్యోగులు మాత్రం లక్షల రూపాయలు అప్పులు చేసి ఈరోజు కోచింగ్ సెంటర్ల పేరు మీద వేలకు రూపాయలు అక్కడ తల్లిదండ్రులు మకం చూపించుకోలేక, అట్లా మిత్రులకు మకాలు చూపించుకోలేక ఈరోజు కోచింగ్ సెంటర్లోనే మగ్గిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా మా బతుకులు మారలేవు, మాకు బతుకు మారాలంటే ఈ చెట్టుకు ఊరేసుకుంటే తప్ప మారే పరిస్థితులు అని చెప్పేసి అనేక మంది నిరుద్యోగులు మనసులో కుంగిపోయే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ఈ జూనియర్ అకాడమిక్ లోపల డిఎస్సి నోటిఫికేషన్ చేసి భర్తీ చేస్తూ ఉన్నారు. మీరు రేపు నెల లోపల ఈ డిఎస్సిని పూర్తి చేయకపోతే మేమే జూన్లో నీ ఇంటిని ముట్టడించడానికి ఈరోజు డిఎస్సి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని ఎన్నో సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లలో అనంతపురం నగరంలో రూముల్లో మగ్గుతూ చదువుల పేరుతో చదివి ఈరోజు కుంగి కుసించిపోయి ఎముకలు విరిగేటువంటి స్థాయికి దిగజారినటువంటి స్వచ్ఛమైన నిరుద్యోగులు ఈరోజు డిఓ కార్యాలయం వద్ద మాకు ఉద్యోగం కావాలని గలమెత్తి అడిగేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఈరోజు ఎన్నికల ముందు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాదయాత్ర చేస్తూ ఆ సందర్భంగా ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలను పరిశీలన చేస్తూ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగులు లేరు, దీనికి కావాల్సినటువంటి డిఎస్సి చాలా అవసరం ఉంది, మేము అధికారంలోకి వస్తే మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తొలి సంతకం మేము డిఎస్సి మీదనే పెడతామని చెప్పి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తొలి సంతకం పెట్టారు. కానీ ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డిఎస్సి నోటిఫికేషన్ కోసం సంతకం పెడితే 8 నెలల కాలం అవుతుంది, ఆయన పెట్టినటువంటి సంతకం అమల్లోకి రాలేదు. దాంతోపాటు ప్రధానంగా అమల్లో కాకపోవడం పోయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అంశం మీద నెలలో చేస్తాం, 2 నెలలు చేస్తాం, 3 నెలలు చెప్తామని చెప్తూ అనేక మాయ మాటలు చెప్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ప్రధానంగా ఈ జిల్లాకు చూస్తే తక్కువ శాతం ఎగ్జిట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగులు ఏమో ఈ జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు, ఈ జిల్లాలో అతి తక్కువ వర్షపాతం పడుతుంది. ఈరోజు బీఈడి తర్వాత టీటీసీ ఇతర కోర్సులు చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు లేక, ఈరోజు వ్యవసాయం చేసుకోవడానికి భూములు లేక, పంటలు పండించడానికి వర్షాలు లేక, ఈరోజు ఉద్యోగం వస్తే మా జీవితాలు బాగుంటాయి, మా పిల్లల జీవితాలు బాగుంటాయి, మా తల్లిదండ్రులు మా మీద నమ్మకం పెట్టుకున్నారని చెప్పి ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకేమో మంత్రి పదవి ఇచ్చారు, ఈరోజు నిరుద్యోగులకేమో ఒక చిన్న టీచర్ ఉద్యోగం ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రధానంగా ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒకరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు 3 మంత్రి పదవులు వచ్చాయి. కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక్కటంటే ఒక టీచర్ ఉద్యోగం రాలేదు. కాబట్టి ఏదైతే టీచర్ ఉద్యోగాల భర్తీ సాధన కోసం మా నిరుద్యోగులందరూ కూడా గలమెత్తి పోరాటం చేస్తాం. అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే 117 జీవో ఉందో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలా. ఆ జీవో రద్దు చేయడంతో పాటు ఏదైతే ఈ జిల్లాకు కావాల్సినటువంటి అవసరమైనటువంటి హెచ్జిసి పోస్టులు ఉన్నాయో వాటన్నింటినీ భర్తీ చేయాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.